ఉమ్, చెప్పండి. ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠితా మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మయేధి వేదస్య ఆణిస్థః శ్రుతం మే మా ప్రహాసీః అనేనాధీతేనాహోరాత్రాన్ సందధామి రితం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యః నమస్కారः. సుప్రభాతం. అందరికీ నమస్కారం. ఆంటీ, మీకు శుభ సాయంత్రం. శుభదినం. నమస్తే అండి, ధన్యవాదాలు. మీ అందరికీ శుభోదయం, శుభ సాయం. ఇంకా ఎవరైనా ఉంటే సో ఇప్పుడు మనకి ఇక్కడ శుభదినం. శుభదినం అంటే రెండు కలిసి వచ్చేస్తాయి అంతే. సో అయితే మనకి ఇక్కడ ఫస్ట్ రోజు మనం చెప్పుకున్నవి ఇక్కడ లేవు, కానీ నేను అడుగుతున్నాను. మీరు ఒకవేళ చూసుంటే యూట్యూబ్లో చూసుంటే తెలుస్తుంది. ఓకే, కొన్ని తెలిసినవి అడుగుతానులే, తెలియకపోయినా చెప్పుకుందాం ఇక్కడ, సరేనా? అలాగే. సో ఇక్కడ ఏంటంటే అష్టాధ్యాయిలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని పాదాలు, ఎన్ని సూత్రాలు ఉన్నాయి? అష్టాధ్యాయిలో ప్రశ్న ఏంటి, ఎన్ని అధ్యాయాలు? ఓకే, నాకు ఉమాసుందరి గారు కనిపిస్తున్నారు. చెప్పండి. ఇది కూడా మీరు నోట్స్ పెట్టారు మన్ని? పెట్టాను, కానీ పంపించానా? ఓకే, పంపించాను. క్లాస్ 1 అనేసి పెట్టారు, అందులో ఇవన్నీ పెట్టారు. రైట్, అదే క్లాస్ లో పెట్టారు అనమాట. ఈ శ్లోకము ఇది అన్ని పెట్టారు. ఓకే, చెప్పండి. అష్టాధ్యాయిలో ఎన్ని పాదాలు, ఎన్ని సూత్రాలు ఉన్నాయి? అష్టాధ్యాయిలో 8 అధ్యాయాలు, 4 పాదాలు, సూత్రాలు ఇవి వేరువేరుగా ఉన్నాయి. ఉత్తమం. సో మొదటి అధ్యాయం దాని పాదాలలో ఎన్ని సూత్రాలు ఉన్నాయి? మొదటి పాదాలు అంటే చాలా ఉన్నాయి కదా, 4 పాదాలు ఉంటాయి కాబట్టి అందుకని పాదాలలో ఎన్ని సూత్రాలు ఉన్నాయని అడిగాను. చెప్తారా? ఎవరు చెప్తున్నారు? ఎవరు కనిపిస్తలేరు నాకు. ఎవరు చెప్తారు ఇంకా? అమ్మ మీరే చెప్పండి ఇంకా, ఉమాసుందరి గారు. మొదటి అధ్యాయం దాని పాదాలలో వరుసగా 75, 73, 93, 110 సూత్రములు ఉన్నాయి. అంటే మొత్తం టోటల్ 351, 351. అంతే. సో ఇట్లా అధ్యాయంలో మొత్తం ఓకే, అష్టాధ్యాయిలో మొత్తం సూత్రాలు ఎన్ని? ఎవరు చెప్తారు? ఇది మీ అందరికీ తెలుసు. మొత్తం సూత్రాలు 4000. ఉత్తమం. అష్టాధ్యాయిలో మొత్తం సూత్రాలు 4000. ఉత్తమం, ఉత్తమం. నెక్స్ట్ ఒక నిమిషం. ఓకే, సో అష్టాధ్యాయి ప్రకారం శబ్దమునకు తరువాత వచ్చేదాన్ని ఏమంటారు? శబ్దమునకి తరువాత వచ్చేదాన్ని ఏమంటారు? ఇక్కడ ఏదో ఒక శబ్దం తీసుకున్నాను నేను ఇక్కడ. ఓకే, తర్వాత ఇక్కడ ఏమొస్తుంది? దాన్ని ఏమంటాం? సుప్రత్యయం. ప్రత్యయం. ప్రత్యయం. ఒక శబ్దం ఏదో ఒక శబ్దం తీసుకుంటే దానికి వచ్చేది ఏంటిది? ప్రత్యయం. ఓకే, ప్రతి ఏదో ఒక శబ్దం. ఓకే, తింగంత శబ్దం కానీ, ప్రాతిపదిక శబ్దం కానీ, ఏది శబ్దం, తింగంతం కాదు, సారీ, క్రియా శబ్దం కానీ, ధాతు శబ్దం కదా. సో ఏ శబ్దం తీసుకున్నా కూడా దానికి తర్వాత వచ్చేది ఏంటిది? ప్రత్యయం. ఓకేనా? అవును, అవును. అంతే. తర్వాత ఈ ప్రత్యయము ఎక్కడ వస్తుంది? శబ్దం తర్వాత వచ్చే శబ్దమునకు తర్వాత వచ్చేదాన్ని ఏమంటాం? ప్రత్యయం అంటాం. శబ్దమునకు పరముగా వస్తుంది. అంతే అండి. సో ప్రకృతికి పరములో వస్తుంది, ప్రకృతి అని కూడా అంటాం దాన్ని కదా. ఆ శబ్దమే ప్రకృతి అన్నమాట. సో ప్రకృతి ప్రత్యయం, ప్రకృతి మూలం. సో ప్రకృతి ప్రత్యయం రెండు కలిపితే ఏమైపోయింది? పదం అయిపోయింది.
ఓకేనా? ప్రకృతి ప్రత్యయం రెండు కలిస్తే పదమైందనమాట. సో నామ శబ్దంని ఏమంటారు? సుప్రత్యయాలు అంటారు. నామ శబ్దంని సుబంధం. ప్రాతిపదికం ప్రాతిపదికం. ప్రాతిపదికం అంటారు. ప్రాతిపదికానికి ప్రత్యయం కలిపితే వచ్చేది ఏంటి? ఏమవుతుంది అది? ఒక పదం అవుతుంది. పదం. పదం అవుతుంది. సో ఈ ప్రాతిపదికము పదమైనప్పుడు దానిని ఏమంటాము ఇప్పుడు చెప్పండి. ప్రాతిపదికానికి ఏమడిగారండి? ప్రాతిపదికానికి ప్రాతిపదికము పదమైనప్పుడు దానిని ఏమంటాము? ఎలాంటి పదం అంటాము? సుబంతం. సుబంత పదం. సుబంత పదం. తర్వాత ప్రాతిపదికంలో వచ్చే ప్రత్యయాలన్నీ వాటిని ఏమంటారు? ప్రాతిపదికంలో వచ్చే ప్రత్యయాలు 21. ఉత్తమం. ఉత్తమం. అవునా, మైక్ పనిచేస్తలేదు. అయ్యో అమ్మా, ఎట్లా చేస్తారు మరి ఇప్పుడు? పని చేస్తోందిగా. అది శారద గారు. ఓకే. సో ఇప్పుడు అర్థవంతమైన పదం కావాలంటే ఏం కావాలి? అర్థవంతమైన ప్రాతిపదికము అంటే ప్రత్యయం కావాలి. ఏం కావాలి? ప్రత్యయం కావాలి. తోడు అవసరం. అదే ప్రత్యయం ప్రత్యయము. జస్ట్ ప్రత్యయం కావాలి. అవునా? శబ్దానికి ఏం కావాలి? ప్రత్యయం కావాలి. అర్థవంతం ప్రత్యయం కాదు. కదా. నెక్స్ట్ 21 తింగు ప్రత్యయాలలో మొదటి ప్రత్యయం ఏంటిది? సు అమ్మ. సు. కాదు. తింగు ప్రత్యయములు తిప్పు తిప్పు. మీరు అడిగింది సు అండి. సు అండి. సూనే. అంతే. సు ఔజస్ అంటున్నాం కదా. అవునమ్మా. ఉత్తమం. ఆ తర్వాత ఈ సుప్ అనేది ఇది నేను ఇక్కడ రాస్తున్నా. ఇది సుప్ అనేది ఇదేంటిది? అదొక ప్రత్యయమా ప్రత్యాహారమా? ప్రత్యాహారం. ప్రత్యాహారం. నేను మొదటి ఇది చూడండి, ఇక్కడ ఇక్కడ నేను రాసాను చూడండి. ఇది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది చూడండి. 3:21 మొదటిది సు, చిట్ట చివరిది చివరిది కాబట్టి ప్రత్యాహారం. సుప్రత్యాహారం. కాదు, ఇది ప్రత్యయమా ప్రత్యాహారమా? ప్రత్యాహారం. సుప్రత్యాహారం కాదు, లేదమ్మా, 21వ ప్రత్యయం. కాదు. పురుషోత్తం గారు చెప్తున్నారు, చెప్పండి. ప్రత్యయాలండి, అవి ప్రత్యాహారాలు కావు. సో ఇప్పుడు ఇది సుప్ అనేది ఏంటి మరి? సుప్ అంటే ఏంటి? ఇక్కడ పైన చూడండి, పైన కూడా రాశాను. అదే ప్రత్యాహారం. ఇది ప్రత్యాహారం. ఓకేనా? అవునమ్మా. ఇదేమో 7వ విభక్తి 3వ ఏంటది వచనం. అవునా? 7.3. 7.3 అంటే ఏంటి? 7వ విభక్తిలో సప్తమి విభక్తి బహువచనం అన్నమాట. సో ఇది ప్రత్యయం. ఇదేమో ప్రత్యాహారం. ప్రత్యాహారంలో ఏం చెప్పుకున్నాము? సూక్ష్మంగా చేయడం కదా, చిన్నగా చేయడం. దాని యొక్క ఉద్దేశం ఏంటిది? ప్రత్యాహారంలో ఎంత వీలైతే అంత అక్షరాలను తగ్గించడం కదా. సో ఇప్పుడు ఈ సుప్ అనేది ప్రత్యాహారము, ఇదేమో ప్రత్యయము. ఓకేనా? నెక్స్ట్ ప్రత్యేక అచ్చులు ఉన్నాయి కదా సంస్కృతంలో, ముఖ్యంగా ఇప్పుడు అష్టాధ్యాయిలో. ఆ ప్రత్యేక అచ్చులను ఏమంటాము? పాణిని మహర్షి ఏమని అన్నారు వాటిని? మళ్ళీ చెప్పండి. మనకి సంస్కృతంలో ఈ అష్టాధ్యాయిలో, ముఖ్యంగా అష్టాధ్యాయిలో ఏంటి ప్రత్యేకమైనటువంటి అచ్చులు ఉన్నాయి. వాటిని ఏమంటాం? అనునాసిక అచ్చులు. ఉత్తమం. అనునాసిక అచ్చులు కదా. ఇలా ఉన్నాయి అచ్చులు కదా. చెప్పిన వాటిలో ఎలా ఉన్నాయి? ఇలా ఉన్నాయి కదండి. తర్వాత ఇలా అన్నిటికీ అచ్చులన్నిటికీ ఇలా ఉన్నాయి కదా, ప్రత్యేకంగా ఉన్నాయి. సో ఇంకా ఇట్లాంటివి ఎక్కడ కూడా కనిపించవు మనకు కదండి. సో వీటిని అనునాసిక అచ్చులు అంటారు కదా. సో ఈ అనునాసిక అచ్చుకి ఇంకొక పేరు పెట్టిండ్రు, ఏమని? అనునాసిక అచ్చులను ఒక పేరు పెట్టారు. ఉత్తమం. ఇత్ సంజ్ఞ. ఇత్ అని పేరు పెట్టిండ్రు. వీటన్నిటికీ ఏమని పేరు పెట్టిండ్రు? ఉత్తమం. ఉత్తమం. సో ఇత్ అని పేరు పెట్టింది ఏమైతుంది? లోపమైతుంది. ఉత్తమం.
అదర్శనం లోపః ఉత్తమం. ఏమన్నా రాస్తున్నారా? అమ్మ ఏమన్నా రాస్తున్నట్టున్నది ఏందో చాట్లో చూడండి. శారద గారి మైకు పనిచేయట్లేదమ్మా, అందుకని ఆవిడ రాస్తుంది. ఓకే ఓకే. ఓ రాస్తున్నారా? ఓకే ఓకే, ఉత్తమం అమ్మా, ఉత్తమం. ఉమ్. ఆ, అన్ని కరెక్ట్ చెప్తున్నారు మీరు. ఓకే. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ పదులు ఎన్ని రకాలు? పదులు మూడు రకాలు. మూడు రకాలు. రకములు. ఏమేమి? మూడు రకములు. పరస్మైపది పరస్మైపది, ఆత్మనేపది, ఉభయపది. ఆత్మనేపది, ఉభయపది. ఉభయపది. యాక్చువల్గా అయితే రెండే రకాలు. ఉభయపది అంటే ఏంది? పరస్మైపది, ఆత్మనేపది రెండు రావడం అంతే. సో ఇంకా పరస్మైపది అని దేన్ని అంటాము? క్రియ యొక్క ఫలితం ధాతువుకు చేరే ఇతరుల. క్రియ యొక్క ఫలితం, చేసే పని యొక్క ఫలితం ఎవరికి? ఇతరులకి చెందితే ఇతరులకు చెందితే అది పరస్మైపది. మళ్ళీ ఆత్మనేపది అంటే క్రియ యొక్క మన గురించి మనం చెప్పుకోవడం మన ఆత్మకు ఆత్మనేపది. చెందితే. మన ఆత్మకే, ఎవరు చేస్తారో వాళ్ళ ఆత్మకే ఆ క్రియ ఫలితం లభిస్తుంది అనమాట. దానిని ఆత్మనేపది అంటాం కదండి. అవును. సో ఆత్మనేపది ప్రత్యయాలు ఎన్ని? 18 కదా. ప్రత్యయములు 11. 11 కదా. సో 11. అవేంటివి? ఎవరైనా ఒక్కరు చెప్పండి. ఎవరు చెప్తారు? తాం ఝ తాస్ ఆతాం ధ్వం ఆ, ఇట్ వహి మహింగ్ ఆ, శానచ్ కానచ్. ఉత్తమం. ఇది షానచ్ కానచ్ కదా. సో ఇప్పుడు దీనికి ఆత్మనే పదం అని చెప్పడానికి ఒక సూత్రం ఉంది. ఎవరికైనా తెలుసా? చెప్పానా నేను క్లాస్ లో? లేదు మన్నే. తంగానా సరే, వద్దులే ఆత్మనేపదం. వద్దులే. తంగానా ఆత్మనేపదం ఉత్తమం. చెప్పండి. పరస్మైపది మళ్ళీ చెప్పండి ప్రత్యయాలు మన్నే. మళ్ళీ చెప్పండి మన్నే. కదా. చెప్పండమ్మా. వద్దులే, తర్వాత చెప్పుకుందాం. ఓకేనా. సరే. తంగానా ఆత్మనేపదం, నావు అంటున్నాం కదా. సో ఇక్కడ ఈ రెండు వచ్చాయి కదా, దానికనమాట. ఇక్కడ ఆనా ఆనా అని రెండిట్లో వచ్చాయి కాబట్టి ఆనా ఆనా రెండు ఆనాలు కలిపితే ఏమవుతుంది? ఆనవ్ కదా. అవునా? ఆనా ఆనా అక్కడ కలిపితే రామ రామ కలిపితే ఏమవుతుంది? రామవ్ అయ్యింది కదా. ఇద్దరు రాములు ఉంటాయి కదా. సో అట్లాగా ఆనా ఆనా రెండులు ఉన్నాయి, రెండు ఆనాలు ఉన్నాయి ఇక్కడ. ఎందుకు? షకారం ఇత్తు సంజ, తర్వాత కకారం ఇత్తు సంజ, తర్వాత చకారం ఇత్తు సంజ, చకారం ఇత్తు సంజ కదా. అవును. సో కాబట్టి ఆనా మిగిలింది అనమాట. రెండిట్లో కూడా ఆనా మిగిలింది. రెండు ఆనాలు ఉంటే ఆనం అయిపోయింది. అందుకని ఏమైంది? అది తంగానా వాత్మనే పదం అయిపోయింది. తంగానా వాత్మనే పదం అట్లా వచ్చింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఓకే. అది ఎలానో మళ్ళీ తర్వాత చెప్పుకుందాము. ఓకే. సో పరస్మైపదులు ఎన్ని ఉన్నాయి? ప్రత్యయాలు 11. ఏమేమి? ఎవరైనా వేరే కొత్త వాళ్ళు చెప్తారా? టిప్ తస్ ఝి. నేను చెప్తాను. ఉమాసుందరి గారా? ఎవరు చెప్తున్నారు? కాదండి, అనంతలక్ష్మి. చెప్పండి అమ్మా. తిప్ తస్ ఝి, సిప్ తస్ థా, మిప్ వస్ మస్, శత్రు క్వసు. క్వసు. క్షత్రి వసు. క్షత్రి క్వసు. ఇక్కడ క్వసు మీద, ఈ క్షత్రి మీద కూడా మనకి ఇది అనునాసికం రావాలి. నేను అది పెట్టలేదు. ఓకే. తర్వాత క్షత్రి. తింగ ప్రత్యయాలు ఎన్ని మొత్తం? 18. తింగు ప్రత్యయాలు అన్నప్పుడు 18 చెప్తాము. పరస్మైపది ఆత్మనేపది ప్రత్యయాలు ఎన్ని అంటే 22 చెప్పాలి. క్షత్రిక్వసు, షానచ్, కానచ్ రెండు కూడా కలిపి చెప్పాలి కదా. ఓకే. ప్రయోగాలు ఎన్ని రకాలు? 3 కదమ్మా. 3 రకములు. ప్రయోగములు 3 రకములు. ఏమేమి? కర్తరి ప్రయోగము, కర్మణి ప్రయోగము, భావే ప్రయోగము. ఉత్తమం. అష్టాధ్యాయిలో ఎత్తులుగా చెప్పినటువంటివి ఎన్ని సూత్రాల ద్వారా చెప్పారు? 7 సూత్రాల ద్వారా చెప్పారు. ఉత్తమం. సో ఉపదేశే అజనునాసిక ఇత్ అదేం చెప్తుంది? ఉపదేశ అజనునాసిక ఇత్ ఏమంటుందంటే అనునాసిక అచ్చు ఇత్ సంజ్ఞ వస్తుంది అని. ఉపదేశంలో చెప్పినటువంటి అచ్చు అనునాసికానికి, ఇప్పుడే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మీరు చెప్పేశారు ఆల్రెడీ. ఉపదేశంలో చెప్పిన అనునాసిక అచ్చుకి ఇత్ అని పేరు పెట్టారు. కరెక్ట్. సో హలంత్యం అనేది ఒక ఇత్తు సంజన కాదా? హలంత్యం
ఇత్తు ఇత్తు సంజ హల్ సూత్రమే అంటే కదా. వ్యంజనము. సో ఎలా ఉండాలి మరి? హలంత్యం అంటున్నాం, అంత్యం అని ఇక్కడే మంచిగా కనిపిస్తుంది కదా మనకి. హల్ అంటే వ్యంజనం కదా. అవన్నీ అంత్యంలో ఉండే హల్. అంతే అండి, అంతములో ఉన్న హల్. అంతే. హల్లు. సో దానికి ఏమని పేరు పెట్టారు? హలంత్యం. హలంత్యం. ఇత్ అని పేరు పెట్టారు కదా. ఇత్ అని హలంత్యం పేరు అనే పెట్టారు. సూత్రం, ఇది సూత్రం. హలంత్యం అనేది సూత్రము. దానికి ఏమని పేరు పెట్టారు అంటే ఇత్ అని పేరు పెట్టారు అనే చూద్దాం పేరు కదా. పెట్టారు. ఇత్ సంజ. అవును. సో ఇత్ సంజలు అన్ని కూడా ఏమైతాయి? లోపం. 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 కనిపించవు. ఆ? లోపం అవుతాయి, అదర్శనం అవుతాయి. అదర్శనం. అదర్శనం. ఉత్తమం. ఓకే. అదర్శనం. లోపహ అంటే ఏంటి అంటే అదర్శనం లోపహ. సూత్రం లోప సూత్రానికి ఏం చెప్తారు? లోపహ అనే దానికి సూత్రం ఏం చెప్తారు? తస్య లోపః. అదర్శనం లోపహ. అదర్శనం అదర్శనం లోపహ. లోపః. లోపః. తస్య లోపహ అంటే ఇత్ అని పేరు పెట్టారు కదా. దాన్ని ఏం చెయ్యాలి అంటే తస్య లోపహ, దానికి లోపం చెయ్యాలి. దేనికి? ఉమ్. దేనికి? ఇత్తి. ఇత్తుకి. ఇది సంజ్ఞ. లోపం చేయాలి. కరెక్ట్. సో మరి లోపహ అంటే ఏంటి అని అంటే మళ్ళీ ఏమన్నారు? అదర్శనం. అదర్శనం లోపః. దర్శనం లోపః. అదర్శనం అంటే ఏంటి? కనిపించకుండా పోవడం కదా. అవును. దర్శనం, నా దర్శనం అదర్శనం కదండి. ఉమ్. సో మరి పురుషులు ఎన్ని ఉన్నాయి? పురుషులు మూడు. మూడు. వచనాలు ఎన్ని ఉన్నాయి? వచనాలు మూడు. మూడు. సో మూడు. అంగం. అంగం అంటే ఏంటి మరి? అంగం అంటే మనం ప్రత్యయానికి ముందు ఉన్న ప్రత్యయానికి ఆ. పూర్వం ఉండేది. ఉత్తమం. సో ఇప్పుడు మనం ఎట్లా చెప్పాలి? ఇప్పుడు ఇక్కడ మరి ప్రత్యయం అంటే ఎట్లా చెప్తాం మనం? ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది కదా. సో ఇది ప్రత్యయం, ఓకేనా? ఇది ఒక శబ్దం, అవునా? సో ఇప్పుడు ఏం చెప్తాము? ఇది ఈ శబ్దము ద్వారా ప్రత్యయ విధానం చేయబడింది, అవునా? ఈ ప్రత్యయము ఇది రావాలి అంటే శబ్దం ఉండాలి. అవునా? దేని ద్వారా అయితే ప్రత్యయ విధానం చేయబడిందో ఆ ప్రత్యయానికి పూర్వం ఉన్నది అంగం. అర్థమైందా? ఎలా చెప్తున్నామంటే మనము దేని ద్వారా ప్రాతిపదికంలో దేని ద్వారా అయితే ప్రత్యయ విధానం చేయబడిందో దానికి పూర్వం ఉన్నటువంటిది అంగము, ఓకేనా? అదనమాట. సో అక్కడ ఏమన్నా ఉండొచ్చు, అది అంగం. అర్థమైనా? ఏముంటది అక్కడ? మనకి శబ్దాలు ఉంటాయి. అక్కడ ఏ శబ్దాలు ఉంటాయి? నామ శబ్దం గాని ధాతు శబ్దాలు గాని ఉంటాయి కదా. సో అదంతా కూడా అది దానికి అంగం అన్నమాట. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ పట్టు తీసుకున్నాను. సో పట్టుకి ఇక్కడ మనకి ఆకారం. ఇక్కడ తిప్పు వచ్చిందండి, ఓకేనా? సో ఇప్పుడు దీంట్లో ప్రత్యయం ఏంటి? తిప్పు. ఓకేనా? ప్రత్యయం. సో ఇప్పుడు ఇది రావడానికి కారణం ఎవరు? పట్. శబ్దం. అంటే దేని ద్వారా అయితే ఈ ప్రత్యయ విధానం చేయబడిందో దానికి పూర్వం అంటే తిప్పుకి పూర్వం ఉన్నది అంగం అన్నమాట. సో ఇప్పుడు అంగం ఏంటి? పట్. పట్ అనేది అంగం. దేనికి అంగం అది? తిప్పుకి. తిప్పుకి అంగం. సో ఇప్పుడు నేను ఇంకొకటి రాస్తున్నా చూడండి. పట్ ప్లస్ షప్ ప్లస్ తిప్పు, ఓకేనా? సో ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు మనకి తిప్పుకి అంగం ఏది అంటే ఏం చెప్తారు? మొత్తం ఇక ఇదంతా మొత్తం అంతా ఇక్కడ. పట్టు పట్టు ప్లస్ షప్. అది అయితే మరి ఇప్పుడు షప్పుకి అంగం ఏంటి అంటే ఏం చెప్తారు? పట్టు చెప్పు. పట్టు. ఉత్తమం, సూపర్. సో పట్టుకి అంగం, అది షప్పుకి అంగం ఏంటి? పట్టు. అవునా? ఈ ప్రత్యయానికి పూర్వం ఉన్నది అంగం, అవునా? దేనికి ఏది పూర్వం ఉందో అది అంగం అన్నమాట. అది దానికి అంగం. ఇప్పుడు తిప్పుకి అంగం ఏంటి? ఈ పూర్వంలో ఏమన్నా ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఆ రెండు దానికి అంగం, అవునా? సో ఇప్పుడు షప్ ఉంది. షప్పుకి పూర్వం ఏముంది? పట్టు ఒకటే ఉంది. సో షప్పుకి అంగం ఏంటి? పట్టు. అర్థమైందా? సో అదనమాట. నెక్స్ట్ అయితే అదంత అంగానికి వరములో ఉన్న స్ ఏమవుతుంది? విసర్గగా మారుతుంది. ఉత్తమం. చక్కగా మారాలి. అది ఎట్లా చూడండి. సో ఇప్పుడు పట్ ప్లస్ షప్ అంటే ఏమైంది? అక్కడ ఆ మిగిలింది కదా. చూడండి షప్ ఏమైంది? షకారము. ఇది షకారం ఏంటి? లషక్వ తద్ధితే ద్వారా షకారమిత్ సంజ్ఞ కాబట్టి లోపం. అకారం ఏంటి? హలంత్యం ద్వారా పకారమిత్ సంజ్ఞ. తర్వాత మిగిలింది ఏంటి? షాలో ఉన్నటువంటి అకారం మిగిలింది, అవునా? ఇప్పుడు షప్ మొత్తం ఏమైపోయింది? ఆ అయ్యింది, అవునా? తర్వాత ఇక్కడ ఏముంది? స్ ఏంటి మనకు?
ఓకే. సో ఇప్పుడు సు ఉంది. సు దేంట్లో వస్తుంది చెప్పండి. సు అదంతాంగానికి చివర్లో ఉంది ఇక్కడ కదా. సిప్ ఉంది కదా, ఒక నిమిషం. సిప్ ఉంది కదా. సిప్ ఏంటిది? ఉన్నట్టు. మధ్యమ పురుష ఏకవచన ప్రత్యయం. మధ్యం పురుష ఏకవచనం. సో అయితే మనకి ఇక్కడ పకారం ఎత్తు, అవునా? సి మిగిలింది. అయితే ఆ సిని మనకి అపఠత్, అపఠతాం, అపఠన్, తర్వాత అపఠహ అంటాం కదా. అపఠహ అంటామా? అంటాం. సో అంటే ఏంటి? ఇక్కడ సి అనేది ఏమైంది? ఇకారము లోపమైతుంది. దేంట్లో? లంగ్లకారంలో. ఓకే. సో లంగ్లకారంలో అది లోపమైపోతుంది. తర్వాత మిగిలింది ఏంటి? స్. ఓకే. సో ఇప్పుడు ఈ సు అనేది అపఠహ కావాలి మనకు, అవునా? అంటే అప్పుడు అది ఏమైంది? విసర్గగా మారింది. విసర్గగా మారింది. సో అంటే ఏంటి? పదాంతములో ఉన్నటువంటి సకారం ఏమైతుంది? విసర్గగా 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 మారుతుంది. ఏది పదాంతములో? దేనికి పదాంతము? అదంత అంగానికి. ఏమన్నాం ఇక్కడ? అదంత అంగానికి పరములో. సో ఇప్పుడు చూడండి, అదంత అంగమేనా? అంగం అంటే ఏంది? ఈ సాకి పూర్వం ఉన్నదంతా అంగం కదా. సో ఇప్పుడు మరి ఇక్కడ అంతములో ఏముంది? అకారం ఉంది. అకారం ఉంది. సో ఇప్పుడు దాన్ని అదంత అంగం అనొచ్చా? అనొచ్చు. అకారము అంతములో ఉన్నటువంటి అంగం. అకారము అంతములో ఉన్నటువంటి అంగము అని చెప్పొచ్చా? చెప్పొచ్చు. అదంత అంగము తరువాత సకారం వస్తే ఏమైపోతుంది? విసర్గగా మారుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఆ పఠహ వచ్చింది. మనకి ఏ రూపం వచ్చింది? పురుష ఏకవచన రూపం అపఠహ వచ్చింది. మీరు ఇది గుర్తుపెట్టుకొని మళ్ళీ ఎక్కడెక్కడ అదంత అంగం ఉందో దాని తర్వాత సకారం ఉంటే అదేం కావాలి? విసర్గనే కావాలన్నమాట. అర్థమైనా? అది. నెక్స్ట్ తర్వాత చూడండి, మొదటి అక్కడి నుంచి వచ్చింది. ఎక్కడమ్మా? మొదటి ఆ ఎందుకు వచ్చిందంటే మనకి చేస్తున్నది లంగ్ లకారం కదా. సో లంగ్ లకారంలో ఉంటది కదా, అది ఎట్లా వస్తుంది చెప్తా తర్వాత. రూపసిద్ధి మనం చేస్తున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీ అందరికి ఇష్టం ఉంటుంది. ఓకేనా? చేద్దాం. తొందరగానే ఉన్నాం మనం, అక్కడ దగ్గరికి వస్తున్నాము. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, అదంత అంగానికి పరంలో ఉన్న సకారం ఏమవుతుంది? విసర్గగా మారుతుంది కదండి. తర్వాత ఎస్ సకారం అనేది రుగా మారడానికి ఏ సూత్రం కావాలి? ఏమనాలి? ఇక్కడ ఒకటి సా చెప్పి మళ్ళీ అక్కడ కొంచెం పాజ్ లాగా, లేకపోతే ససజుషో, ససజుషో. సస అని చెప్పకుండా ససజుషో రుహు అని చెప్పకుండా సా వేరు, సజుష్ అనేది వేరే శబ్దం అన్నమాట. ఈ రెండు శబ్దాలలో రు అనేది వస్తుంది అనమాట. ఈ సాస్థానంలో రు వచ్చింది, మళ్ళీ సజుష్ లో ఎక్కడ రావాలి అంటే అలంత్యం, అక్కడ ఉన్నటువంటి అంతములో ఉన్న అక్షరానికి వస్తుంది అని చెప్తారనమాట. ఓకేనా? సో అట్లాగా రు వస్తుంది. సకారానికి రుగా మారడానికి ఏ సూత్రం అంటే సజుషో రుహు. ఈ రు అనేది చెప్పండి మాన్య. ఇక్కడ ఏం చెప్తున్నామంటే సా ఒకటి, సజుష్ ఒకటి అన్నమాట. సా ఒకటి. ఓకే. ఓకే. ఈ సా స్థానంలో రు వస్తుంది. ఏమొస్తుంది? ఆదేశం అన్నమాట. అది రు అనేది ఆదేశం. రు ఆదేశం. రు ఆదేశం అయ్యింది ఇక్కడ. సాకి రు ఆదేశం. అట్లాగే మరి సజుష్ లో ఎక్కడ పెట్టాలి అంటే షకారానికి పెట్టమన్నారు. ఎక్కడ పెట్టమన్నారు? సజుష్ లో మూడు అక్షరాలు ఉన్నాయి కదా, ఆ మూడులో మరి దేనికి రూ పెట్టమంటావు అంటే చివరి దానికి పెట్టుకో అని చెప్పారనమాట. అలాగా అంత్యంలో పెట్టాలి అని అన్నారు. అంత్యంలో ఉన్నదానికి ఆదేశం వస్తుంది అని. ఓకేనా? అంత్యాదేశం అంటాం దాన్ని. ఏమంటాం? అంత్యాదేశం అనేది ఒక సూత్రం మళ్ళీ. ఓకే. సో అదండి. అక్కడ రూ వస్తుంది కదా మళ్ళీ అనునాసిక రూ వస్తుంది. కరెక్ట్. ఇప్పుడు సజుష్ అనే దానికి ఏమైపోతుంది? సజురు అవుతుంది. ఓకేనా? తర్వాత ఇంకా వేరే సూత్రాలతో అన్ని పోయి వేరేలాగా అయిపోతుంది, రూపం చేంజ్ అయిపోతుంది. ఓకే. రూ విసర్గగా మారడానికి ఏ సూత్రం కావాలి? ఉత్తమం. సో ప్రాతిపదికానికి వచ్చే విభక్తి ప్రత్యయాలను ప్రత్యాహారంగా ఎలా చెప్పాలి? ఉత్తమం. అనునాసికంతో చెప్పాలి. ధాతువుకు వచ్చే తింగు ప్రత్యయాలు ఎన్ని?
18 ధాతువుకు వచ్చే తింగు ప్రత్యయములు 18. అవేమేమి? 9 9 పరస్పరపది, 9 ఆత్మనేపది. ఉత్తమం. సో ఇప్పుడు పకారం ఇత్ అన్నాము కదా. సో ఇప్పుడు పకారము ఇత్. సో దీన్ని ఏమంటారు? ఎట్లా అయితే పిత్. ఆ. ఇప్పుడు షకారము ఇత్. షిత్ అంటాం. ఇత్. తర్వాత గకారము జ్ఞా జ్ఞా అన్నమాట. ఇది జ్ఞ. అంటాం. జ్ఞ ఇత్. ఏమంటాం? ఇత్. ఉత్తమం. తర్వాత గకారము ఇత్. గిత్ గిత్. ఉత్తమం. తర్వాత మకారము ఇత్. మిత్ మిత్. ఇత్. పిత్ సో ఇప్పుడు ఇవన్నీ గమనిస్తున్నారా? ఇక్కడ ఏమేమి వచ్చినాయి? ఇక్కడ హల్ వస్తుంది, హల్ వచ్చి ఇత్ వచ్చింది. అయితే అవునమ్మా. వేరే అచ్చు అచ్చు వచ్చినప్పుడు ఎట్లా వస్తుందో చూడండి. ఏమొస్తుంది? అత్ ఇత్. దాన్ని ఏమంటాము? ఆదిత్. ఏమంటాము? అది ఆదిత్. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఇత్ని ఇదిత్ ఇదిత్. ఓకే, ఇదిత్ అంటాము. ఇది చాలా మంచిగా నేర్చుకోవాలి. ఇది ఈ కాన్సెప్ట్ అర్థమైందంటే మీకు చాలా సూత్రాలు అర్థమైనట్టు. ఓకేనా? అలాగే. తర్వాత ఊ ఇత్ ఉదిత్. అయితే ఊ ఇత్ అయితే ఉత్ ఇత్ ఉదిత్ అన్నమాట. అంటే అక్కడ జస్పం అయిపోతుంది కదా మాకు. కాదు, ఇక్కడ ఏమైతుంది? జలాం జశోంతే కదా. జలాం జశోంతే. ఉత్తమం. అంతే. ఓకే. సో నెక్స్ట్ తద్ధిత ప్రత్యయాలు దేని వల్ల వస్తాయి? దేనికి వస్తాయి? ప్రాతిపదిక వస్తాయి కదమ్మా. ప్రాతిపదికాల వలన ఎట్లాంటి అర్థాలలో వస్తాయి? భిన్న భిన్న అర్థాలతో వస్తాయి అన్నమాట. అర్థాలతో వస్తూ ఉంటాయి. సో మరి ఆ తద్ధిత ప్రత్యయాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మొదలైనవి? 4:1:76 4:1:76 నుంచి. తర్వాత 5:4 పంచమాధ్యాయం చతుర్థ పాదం చివరి సూత్రం వరకు. చివరి సూత్రం ఏంటది? నిష్ప్రవాణిశ్చ. ఏంటది? నిష్ప్రవాణిశ్చ. 5:4:160. రాసుకున్నారు, రాసుకొని ఉంటారులే. దాంట్లో నోట్స్ లో ఉంది అదే. సో ఇప్పుడు మరి పాణిని మహర్షి తద్ధితానికి ఏమని అర్థం చెప్పిండ్రా చెప్పలేదా? అసలు చెప్పలేదు. కానీ శాస్త్రంలో ఈ శబ్దానికి అర్థం ఎలా ఉంది? తేభ్యః తద్ధితాః అని అన్నారనమాట. సో అంటే ఏంటిది? ఎవరికైతే ప్రయోగేభ్యః ఉపకారిణః అంటే ప్రయోగించే వారి చేత ఉపయోగపడేది. అర్థమైందా? అంటే ప్రయోగించే వారి చేత ఎవరైతే ఆ శబ్దాన్ని వాడతారో వాళ్ళకి ఉపయోగపడేదన్నమాట. అంటే ఏంటిది? ఆ ప్రత్యయాలు ఎట్లా ఉంటాయి? ప్రయోగార్థం ఉపయుక్తకాలుగా ఉంటాయి. అంటే వీటి యొక్క ప్రయోజనం చేత ఏం ఏర్పడుతుంది? మాధుర్యం మరియు ఓదార్పు. ఓకేనా? సో ఈ తద్ధిత ప్రత్యయాలను తీసుకురావడం వల్ల ఎలాంటిది భావం వస్తుంది? మాధుర్యము, ఓదార్పు. అయితే ఆ ప్రత్యయాలను ఏమన్నాము అప్పుడు? తద్ధిత ప్రత్యయాలు. సో ఇది దేని వల్ల మనకి అర్థమైంది? ఇదంతా కూడా ఈ తద్ధిత ప్రత్యయాలు తద్ధితాః అనే సూత్రం ద్వారా అర్థమైంది. సో ఇది ఎవరు చెప్పారు మరి? ఇది శాస్త్రాలు చెప్పినాయి. శాస్త్రాలు. ఏ శాస్త్రాలు మరి? ఇవి ఉన్నాయి కదా, ఏమి అవి? కల్పము, తర్వాత ఇవి ఉన్నాయి కదా శాస్త్రాలన్నీ. న్యాయశాస్త్రం ఇట్లాంటివి 6 దర్శన శాస్త్రాలు ఉన్నాయి కదా, వాటిల్లో చెప్పారనమాట. ఓకే. సో ఉదాహరణకి చూడండి, గురు ప్లస్ అణ్ ప్రత్యయం తీసుకొచ్చాము. ఈ అణ్ అనేది ఏంటిది? ఎలాంటి ప్రత్యయము? తద్ధిత ప్రత్యయం. తద్ధిత ప్రత్యయం. సో అప్పుడు ఏమైతుంది? అది ఈ తద్ధిత ప్రత్యయం ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ వర్ణానికి ఫస్ట్ మొదట్లో ఉన్న ఇక్ వర్ణం ఏదైతే ఉందో దానికి ఏమైతుంది? ఆది వృద్ధి జరుగుతుంది. సో ఆది వృద్ధి జరిగి ఏమైంది? గోకి వృద్ధి జరిగితే ఏమైపోతుంది? గౌ అయిపోయింది. ఉత్తమం. తర్వాత ఇక్కడ ఇప్పుడు దీనికి ఏమైపోయింది? ఇది భసంజ అని పేరు వచ్చేసింది దీనికి.
అవును. ఓకే. సో ఇప్పుడు ఇది భసంజ రావడం వల్ల ఏమైపోయింది, ఇక్కడ రూ రూ ఉంది కదా, ఈ రూకి ఏమైపోతుంది, గుణం అవుతుంది. అవును. అవును. సో చివరిగా ఉన్నటువంటి రూకి గుణం అవుతుంది. సో గుణం అయిపోయి ఏమైపోయింది అక్కడ, ఓ ఊకి గౌరవ ఓ అయ్యింది. సో గౌరో అయ్యింది అనమాట. గౌరో ప్లస్ ఇక్కడ అన్నులో ఏం మిగిలింది, ఆ ఆ మిగిలింది. ఆ మిగిలింది. గౌరో ప్లస్ ఆ, అదంతవరకు మిగిలింది. అవునా? ఇక్కడ ఓకారం వచ్చింది. ఓకారం తర్వాత ఎప్పుడైతే ఓకారం ఏచ్ వర్ణాలు వస్తాయో అప్పుడు ఏం రావాలి, అచ్చులుంటే ఏమవుతుంది అది, అవ గుణం రావాలి కదా. ఆ? అవ అది అవుతుంది. ఇది ఏంటిది, ఏచ్ వర్ణం. ఇది ఏచ్ ఏచో ఏచో యవాయ కరెక్ట్. యా అప్పుడు ఏమైపోయింది, అది ఓ అనేది ఏమైపోయింది, అవ అవ్ అయిపోయింది. యాంతాంతం అయిపోయిందా? కరెక్ట్. యాంతం. యాంతావంత సంధి వచ్చింది.